ఇది నేనే తెచ్చాను. చెప్పావు? ఎవరిని చెప్పావు చెప్పు. మిగతాదంతా ఎక్కడుంది? బయట ఉంది. వెళ్ళి ఎంక్వైరీ చేయండి. వీడు వచ్చింది ఎవరైనా చూసుండొచ్చు. ఎవరైనా ఉన్నారేమో చూడండి. సరే సార్. దీన్ని ఫోరెన్సిక్ కి పంపించండి. సార్ నమస్తే. ఏక్నాథ్, అయ్యో వాణ్ణి వదలండి. ముందు నేను చెప్పేది వినండి. అయ్యో వదలండి సార్. వీడు నా కొడుకు ఏక్నాథ్. అది వాడు ఏ తప్పు చేసి ఉండడు సార్. వాడిని వదిలేండి సార్. వాడు ఖచ్చితంగా ఎలాంటి తప్పు చేయడు సార్. నమ్మండి సార్. సరే సరే ఎడవకు. వీడిని వదిలేండి సార్. నేనే తెచ్చాను. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియాలి కదా నేనే తెచ్చానని. వీడేం చెప్తున్నాడు? సార్ వీడు నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ బాడీ మొక్కలు చేసి పెట్టారు. ఎక్కడ? ఆ సముద్రపు ఒడ్డులో ఇంకా కూడా ఉంది సార్. చాలా మొక్కలే ఉన్నాయి సార్. సార్ ఇక్కడ బాడీ మొక్కలున్నాయి సార్. ఇలా చూడండి సార్. అదిగోండి. సార్ ఇక్కడ ఏదో ఉంది సార్. జై హింద్ సార్. జోషి ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. పెద్దగా ఏది బయటికి రాకూడదు. సార్ మేము లొకేషన్కి వచ్చాం. మేము చూసుకుంటాం సార్. సార్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి హంతకుడు గుడ్డని అక్కడెక్కడ వేశాడు. ముందు పీసెస్ని కలిపి ఫారెన్సిక్ పంపించు. ఒక్కడే చచ్చిపోయాడా లేక చాలా మంది ఉన్నారా అనే విషయాన్ని కనిపెట్టు. వెళ్ళు. బాడీ హెడ్ని ఖచ్చితంగా కనిపెట్టాలి. ఈ లొకేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటే చెక్ చేయి. ఏది వదలకు. దాంతోపాటు ఏక్నాథ్ వాక్మారే వాడి హిస్టరీ ఏంటో తీ. సార్ నమస్కారం, నేను మీ అనూప్ సోని. ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ లో మీ హోస్ట్ ని నేనే. ఇవాల్టి ఎపిసోడ్ చూడండి. మీ అందరికీ స్వాగతం. ఎవరో తెలియని డెడ్ బాడీ పీసెస్ పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. అయోమయం పరిస్థితి ఏర్పడింది. మీడియాకి పబ్లిక్ కి తిండి వేసినట్టు అయిపోయింది ఈ న్యూస్. ప్రతిరోజు పోలీసులకి కొత్త న్యూస్ దొరుకుతూనే ఉంది. అది మాత్రం కాదు, మీడియాలో కొత్త విషయాలు రావడం మొదలయ్యాయి. పోలీసులకి తలనొప్పిగా మారింది. అదేంటంటే ఇంతకీ ఆ బాడీ ఎవరిది? ముఖ్యంగా తల. దయాదాక్షిణ్యం లేకుండా చంపారు. ఎవరు చంపారు? ఏక్నాథ్ బాగ్లాగా ఈ పీసెస్ అన్నిటినీ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాడు కదా, అతనికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? అరే రే ఇలా కథ ఎంట్రీ ఇవ్వాలి. సూపర్గా ఒక మ్యూజిక్ వేయండి. నువ్వు చేసింది కాస్తైనా సరిగ్గా లేదు డికోసా. చాలా పెద్ద తప్పు చేశావు. నీకు సందీప్ అంతా నేర్పించాడు. ముఖ్యంగా గురువుతో ఎట్లా మాట్లాడాలో అది నేర్పించడం మర్చిపోయాడు. వదలండి రా. ఓ లెట్ ఇట్ బి. చిన్నపిల్లాడే కదా, ఇప్పుడు తాగాడు. మత్తు దిగితే తెలుసుకుంటాడు. రే, నా కెరియర్ ని నాశనం చేసావురా డికోస్టా. ఒకరోజు నేను చంపుతాను. నువ్వు ప్రాణాలతో ఉండవు డికోస్టా. థ్యాంక్ యూ పీటర్. నువ్వు ఇంత మంచివాడిగా ఉన్నావయ్యా. ఎందుకని ఇటువంటి వాళ్ళతో అంత ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? డాక్టర్ గారు, మనిషి మృగంగా మారడు. మనలో ఒక మృగం కనిపించకుండా నిద్రపోతూ ఉంటుంది. దాన్ని బయటికి రానివ్వకూడదు. అందరూ చనిపోతారు. ఇక్కడ అందరూ చనిపోతారు. ఎంక్వైరీ జరుగుతోంది.
ఆధారాలేవి దొరకుంటే మీ వాడిని వదిలేస్తాం. నైన్ 999. ఇప్పుడు ఇదేంటి? చనిపోతారు, అందరూ చనిపోతారు. నోరు మూసుకోరా. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? రే నన్ను చూడరా. ఇక్కడ అందరూ చనిపోతారు, చనిపోతారు, చనిపోతారు. సార్ వీడు ఒక మానసిక రోగి. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయి. వీడు నిజంగానే మనస్థిమితం లేనివాడా, మనల్ని మోసం చేస్తున్నాడా? అదంతా సరే గాని ఈ 99 హంతకుడి పేరా లేదంటే కూడా ఐ మీన్ ఇదెందుకో హంతకుడికి సంబంధించింది అనిపిస్తోంది. ఇప్పుడేం చెప్పలేము. ముందు బాడీ దొరికి తీరాలి. ఎన్ని ముక్కలు దొరికాయో దాన్ని ఫారెన్సిక్ పంపించు. అది ఎవరి బాడీయో కనిపెట్టి తీరాలి. పక్క స్టేషన్లో మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేయి. మొత్తం కనిపెట్టాలి. నేను కోస్టా సార్ని మీట్ అవ్వాలి. ఆయన మా నాన్న. లోపల మ్యూజిక్ ఆడుతుంది, ఇప్పుడు కలవలేం. సైడ్లో నించండి. హాయ్ అంజలి, ఇప్పుడంతా ఎందుకు ఫోన్ తీయవు? ఇప్పుడు ఏదైనా సమస్యనా? అభిషేక్ ఎక్కడున్నావు? ఇదిగో దీన్ని తీసుకెళ్ళు. వస్తాను సార్. అంజలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అభిషేక్తో తిరగద్దు అని? వాడేమంత మంచోడు కాదు, కానీ నువ్వు మాత్రం వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. డబ్బులున్నాయనా? ఏ అంకల్, ఏయ్, ఏంటి సమస్య? you bloody fellow, I'll break your head. Go. బుర్ర పగలు కొడతావా? రా పగలు కొట్రా. రే ముసలోడా, అమ్మాయి చుట్టుపక్కన తిరుగుతున్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? చెప్తాను రా. రే జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? నిన్ను తేల్చుకుంటాను, నిన్ను వదలను. పోరా. ఏయ్ పోరా. ఎవరని చూపిస్తాను, పోరా. చూపిస్తాను. పీటర్ కూల్ కూల్ కూల్. అంజలి, నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చెప్తున్నాను కదా, వెళ్ళు. అరే ఏంటి పీటర్ ఇదంతా? నువ్వెందుకని అవతల విషయంలో తల దూరుస్తున్నావు? అలాంటిదేం లేదు డాక్టర్. రా. నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నేను చాలాసార్లు చాలా మందికి సాయం చేస్తూ ఉంటాను, అలవాటైపోయింది. హలో. సరైన సమయానికి వచ్చి చేరటమే నా అలవాటు. ట్రాఫిక్ అది ఇది అని నేను అబద్ధాలాడను. వస్తాను. ఫోన్ కట్ చేస్తేనే కదా రాగలం. ఓకే, ఓయ్ బాయ్. ఏంట్రా పులి, ఏంటి మొహం అలా ఉంది? అదేంటంటే నాకు కాస్త డబ్బు కావాలి. ఈరోజు కాలేజీలో లాస్ట్ ప్రాక్టికల్, సో ఫ్రెండ్స్తో పాటు పార్టీ చేయాలి. ఇంత చిన్న విషయానికి మొహం అలా పెట్టుకుంటావేంట్రా? ఉండు వస్తాను. ఇలా చూడరా, నేను నా జీవితంలో డబ్బు ఇచ్చే అలవాటు పడినవాణ్ణి. అందువల్ల ఈ డబ్బు ఇంట్లో యూస్ అవ్వకపోతే వేరే ఎవరికిరా. ఈ డబ్బు పెట్టుకో, ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ నాయనా. అరే యు ఆర్ సో గ్రేట్. ఇలా చేస్తే ఎంటికలు ఉడిపోతారా బిగ్గురా. సరే నువ్వు వెళ్ళు. ఇంత ఆలస్యంగా వస్తున్నావు, ఏమైందే? రే వదిలేరా, తను టయర్డ్గా ఉందిగా. నువ్వు బయట ఏం చేస్తున్నావు? ముసలాడి దగ్గరికేగా వెళ్ళావు, చెప్పు. పొద్దుట పనికి త్వరగా వెళ్తుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. తనేమీ పనికి వెళ్ళలేదు. ముసలాడి దగ్గరికి వెళ్ళిందో లేదో అడుగు.
ఏయ్ చెప్పు, చెప్పవే, చెప్పు. అవును నేను వెళ్ళాను. ఇక మీదట ప్రతిరోజు వెళ్తాను. ఎవరే వాడు? నీకు లవర్ ఏంటి? అవును నా ప్రేమికుడే. దాంట్లో నీకేంటి ప్రాబ్లం? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వెవరు అడగడానికి? ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను వాడిని రేయ్, ముక్కలు వద్దురా. ముక్కలుగా రేయ్, చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు లోపలికి రామ్మా. ఎలా మాట్లాడుతుందో సరే, చూసావా? నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నేను అవమానపడుతున్నాను. నేనేమన్నా ఉపయోగించే వస్తువునా చెప్పండి? ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇంటిని చూసుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నాను. కానీ ఇంట్లో వాళ్ళెవరు నా గురించి దిగులు పడ్డం లేదు. డోంట్ క్రై. రాణి ఏడవకూడదు. నువ్వు తిన్నావా? లేదు, నాకు ఆకలిగా లేదు. రాణి లోపలికి వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకురా, వెళ్ళు. టైం చూసారా? టైం 3 అవుతోంది. ఎక్కడి నుంచి భోజనం వస్తుంది? అరే ఏంటి నువ్వు? ఫ్రిడ్జ్లో ఏదైనా ఉందేమో ఒకసారి వెళ్ళి చూడు, తీసుకురా. లేదు నాన్న, నేను బయట తింటానులేండి. నేను వస్తాను. సరే ఇలా రా. ఇదిగో ఇది తీసుకో. ఏదో ఒకటి తినమ్మా, సరేనా? వెళ్ళు, జాగ్రత్త. ఎందుకని తన కోసం ఏమీ చేయలేదు? ఆకలితో ఉంది కదా, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. నేనేం చెయ్యాలో చెయ్యకూడదో అవన్నీ మీరు నాకు చెప్పకూడదు. ఎవరికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏయ్, ఏమైంది నీకు? మీ అందరినీ అసలు ఏమన్నావు? సార్, రా. బాడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది సార్. అతనికి దాదాపు 40 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుంది సార్. ముక్కలన్నీ అక్కడక్కడ దొరికాయి సార్. కొన్ని పీసులేమో షర్ట్లో ఉన్నాయి సార్. పటేల్ టైలర్. సంగీతని పేరు చెక్ చేయమని చెప్పాను సార్. సార్, ముంబైలో 14 పటేల్ టైలర్స్ ఉన్నారు. బోర్వెలి, మయూం సాహిబ్, మిర్రా రోడ్, అంధేరి, దాదర్. ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. పోలీసులకి సాక్ష్యంగా ఒక షర్ట్ దొరికినందువల్ల ఊళ్ళో ఉన్న టైలర్ షాప్స్ అన్నిటినీ గాలిస్తూ ఉన్నారు. బండాపో. సార్, ఈ షర్టు ఇక్కడే కుట్టారా? అవును, ఇది మా కొట్లోనే కుట్టారు. ఇదే ఫిలిప్ డి కోస్టా. చెప్పండి. ఇది డికాట్సో ఇల్లా? అవును, నేనే ఫిలిప్. ఏమైంది? ఒకే సీషోర్లో ఒక డెడ్ బాడీ దొరికింది. తల మరియు పార్ట్స్ దొరకలేదు, కానీ బాడీ పార్ట్స్ ఈ షర్ట్లో దొరికాయి. ఇది మీకు తెలుసా? అవును, ఈ షర్టు నాదే కదా, కానీ ఈ షర్ట్ని నేను నా తమ్ముడికిచ్చాను. వాడు కేథరిన్కి ఎక్స్ హస్బెండ్, పాబీకి నాన్న. పెద్దాయనా, అతను నా తండ్రి కాదు, వాడు కొడుకని నన్ను చెప్పకండి. నన్నేం చెప్పంటారు? నా తమ్ముడు అటువంటి పని ఒకటి చేశాడు. కేథరిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తను వదిలేశాడు. కానీ సార్, ఇది ఎలా జరిగింది? అంతా బానే జరిగింది. షర్ట్లో పార్టికల్స్ దొరికినందువల్ల అది మీ నాన్న అని చెప్పడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అతను నా తండ్రి కాదు. అదే నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు లోపలికి వెళ్ళావు. గో ఇన్సైడ్ ఐసే. అతని పేరేంటి? పీటర్. సరే, ఆయన పేరు పీటర్ డికోస్టా. నేను తప్ప ఆయనకి ఎవరూ లేరు. ఆయన చాలా మంచివారు.
ఆయన నాకు తండ్రి, నిజమైన తండ్రి కాదు, కానీ నన్ను ఆయన అడాప్ట్ చేసుకోబోతున్నారు. ఆయన చాలా మంచివారు. నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళకి నేను సాయం చేస్తూ ఉంటాను. తను ఆకలితో ఉంది కదా, అన్నం పెట్టుండొచ్చు కదా. కొద్ది రోజులుగా ఆయన ఎక్కడున్నారో తెలియలేదు. ఆయన మిస్సింగ్ కంప్లైంట్ ని తీసుకోండి. చెప్పు. ఆ బాడీ పీటర్ డికోస్టాదని తెలుస్తోంది సార్. ఆయన పెంచుకున్న అమ్మాయి ఇక్కడికి వచ్చింది మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి. నువ్వు అక్కడ అన్ని కనుక్కొని ఇక్కడికి వచ్చి నేను పీటర్ ఇంటికి వెళ్తున్నాను. ఓకే సార్. పీటర్ 3 రోజులుగా మిస్సింగ్. అతని గురించి ఏం తెలీదు. బాడీ అయింది కూడా అయ్యుండొచ్చు. మీ ఫ్యామిలీలో ఏవైనా గొడవలు కానీ లేదంటే ఇంకెవరితో అయినా మీరు చివరిగా ఆయన ఎప్పుడు చూశారు? దాదాపుగా 6 నెలలుంటుంది. ఏ వాటా? ఏం కావాలి? ఏం వాటా? నీకొక్క పైసా కూడా దొరకదు. అంతా క్యాథరిన్ రోబీకి. 4 సంవత్సరాల క్రితమే నేను తనకి డైవోర్స్ ఇచ్చేసాను. మీకు అది అర్థం డివోర్స్ కాదు. తనని వదిలేసి నువ్వు పారిపోయావు. అప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉంది. కానీ నేను వీళ్ళని వదిలిపెట్టలేదు. నేను ఇప్పుడు కూడా తన నా ఫ్యామిలీ అనుకుంటున్నాను. నువ్వు ఏవనా అనుకో, కానీ ఇప్పుడు నేను నా లైఫ్ లో సెటిల్ అవ్వాలి, సరేనా? దానికి నాకు డబ్బులు కావాలి. ఈ ఇల్లు నమ్ము లేదా నువ్వు ఇంకేమైనా చెయ్యి, కానీ నాకు మాత్రం డబ్బులు కావాలి. అర్థమైందా? లేకపోతే ఏం చేస్తావురా? ఎవడివిరా నువ్వు? చెప్పేది విను. అతన్ని వదిలేయ్. రాబీ. లీవ్ ఇట్. ఏయ్ నేనే. గెట్ అప్. గెట్ లాస్ట్ ఐ సే. అవుట్. పీటర్, కామన నా మనసులో ఉన్న కామాన్ని అడ్డు వేసింది ఫ్రెండ్. షేర్స్ బాగా ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంక ఇప్పుడు ఏమేం జరుగుతుందో చూడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అరే ఏంటి నువ్వు? దీనివల్ల ఏం జరుగుతుంది? మన దగ్గర ఉన్నాయి కదా, వాడు సంతోషంగా ఉండని. మనం 10 రూపాయలు దొరక చిన్న వయసులో చాలా కష్టపడ్డాం. అందువల్ల వదిలే. ఎంజాయ్ చేస్తూ జాలీగా ఉండని. వాడిని చెడగొట్టేది నువ్వే. రేపు డబ్బుల కోసం నన్ను ఇబ్బంది పెడితే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? వాడి బాబాయ్ ప్రాణాలతో ఉన్నంత వరకు వాడు కొంచెం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. అరే నువ్వు వదిలే, ఇదంతా ఊరికే పట్టించుకుంటావు. షాపింగ్ చేయడానికి వెళ్ళాను, మీకోసం ఇదంతా తీసుకొచ్చా. సర్ప్రైజ్ గిఫ్ట్. ఇది చూడు. ఇదిగో టీషర్ట్, ఇదొక వాచ్. ముందు ఈ టీషర్ట్ వేయి చూద్దాం. రే నీకు పిచ్చి పెట్టిందా ఏంటి? అరే టీషర్ట్ వేసుకో. అరే కొంచెం నవ్వు, ఇంకా కొంచెం. అరే నాకంటే కుర్రాళ్ళ ఉన్నావు. అవసరంగా ఒక ఫోను. ఇదిగో నేను వచ్చేస్తాను. డికోస్టా ఇల్లు ఎక్కడుంది? అదిగో అక్కడే సార్. ఎప్పటి నుంచి మూసుంది? ఏమైంది సార్? చాలా కాలంగా లాక్ చేసి ఉంది. వాళ్ళ కుటుంబ విషయాలు నేనెలా చెప్పను? ఎవరితోనైనా గొడవలు శత్రుత్వాలు ఉన్నాయా? అదేం లేదు సార్. కానీ ఏమైంది? ఇదిగో వీడు తెలుసా? తెలీదు సార్. తాళం పగల కొట్టండి. మీరు ఇక్కడే ఉండండి. చెక్ చేయి. సార్, బీరువా తెరుచుంది. దొంగ కేసు అయి ఉంటుంది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. రాణి పీటర్ అన్నయ్య మంచి జంటగా ఉండేవారు సార్. చాలా సార్లు పీటర్ అన్నయ్యతో చెప్పాను పెళ్లి చేసుకోమని. కానీ అంటే రాణి పీటర్ వైఫ్ కాదా? లేదు సార్, రాణి అతని భార్య కాదు.
ఏ బార్లో అయితే ఆయన వైలిన్ వాయించుతున్నాడో ఆ బార్కి బయట ఈమె బలూన్ అమ్ముతోంది. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు సార్. లైఫ్లో చాలా కష్టపడ్డారు. పీటర్ అన్నయ్య చాలా మంచివారు. ఆయన జాలిపడి తిన్నగా ఇంటికి తీసుకొచ్చేశారు. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడినా అప్సెట్ అయిపోతూ ఉంటారు. ఏ ఎందుకంటే పీటర్ అన్నయ్య ముందు చేసుకున్న 2 పెళ్లిల్లోనూ సుఖంగా లేరు. ఆయన మొదటి భార్య పెళ్లైన 3 రోజుల్లోనే పారిపోయింది. ఇక రెండోది క్యాథరిన్ ప్రెగ్నెంట్ అవగానే పారిపోయింది. ఎందుకెళ్ళింది? వాళ్ళ కుటుంబ విషయాలు నేనెలా చెప్పను. యూనో హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఒక మగాడు ఆడది విడిపోతారు. లేకపోతే ఒక ఆడది మగాడికి సుఖాన్నివ్వలేదు. లేకపోతే మగాడి వల్ల ఆడదానికి. ఆయన చెప్పినట్టే జరిగింది. రాణి కూడా పీటర్ అనే వదిలేసి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది. రాణి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? నాకేం తెలీదు సార్. తను ఎక్కడో ఒకసాట బలు నమ్ముకుంటూ ఉంటుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. అలాగే పీటర్ జీవితం కొనసాగుతూనే ఉంది. ఒక సంగీత ప్రియుడు ఇంకా అతని జీవితం ఎండిపోయి చాలా దారుణంగా మారిపోయింది. ఈ హత్య కేసుని పోలీసులు చాలా యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేశారు. రాణి ఉన్నట్టుండి పీటర్ జీవితంలోంచి కనిపించకుండా పోయిన విషయం అది పోలీసులకి అనుమానం వచ్చేలా చేసింది. అలాగే పీటర్ మొదటి భార్య క్యాథరిన్ ఇంకా వాళ్ళ అబ్బాయి మీద పోలీసులకి ఇప్పుడు అనుమానం వచ్చింది. సార్ మెంటల్లీ డిస్టర్బ్డ్ అని డాక్టర్ గారు చెప్పారు. మెడికల్ హిస్టరీని డాక్టర్ చెక్అవుట్ చేశారు. ముందు ట్రీట్మెంట్ తీసుకున్నారు. 6 ఏళ్ల మెడికల్ హిస్టరీ ఉంది. అందుకే ఉద్యోగం నుంచి తీసేశారు. సార్ చాలా ఏళ్లుగా ఇతను జంతువుల బాడీల్ని మనుషుల బాడీల్ని తీసుకొస్తుండేవాడు. అది సాధారణంగా జరుగుతూనే ఉండేది. సార్ నాకు తెలిసి ఆ 999 దానికి సంబంధించి రాసుంటాడు. నేను తెస్తాను. నేను తెస్తా. సార్ నా కొడుకు ఒక అమాయకుడు. వాణ్ణి వదిలేయండి. తిరు హాస్పిటల్ నుంచి వీడి రిపోర్ట్ వచ్చింది. అందుకే వదిలేస్తున్నాం. నువ్వు వెళ్ళొచ్చు. నేనే తెచ్చాను. జాగ్రత్త. ఏం కాదు. నేను నిన్ను నేనే కాపాడతాను. తెచ్చాను. అందరికీ ధైర్యంగా తెలుసు. ఉండు. ఖచ్చితంగా వీడు చెప్పేది చూస్తుంటే అది నెంబరే అయి ఉండాలి. బాడీ తల దొరకనంత వరకు ఇది పీటర్ డికోస్టా శరీరం అని చెప్పలేము. కానీ పీటర్ కనిపించకుండా పోయింది, వాడి ఇంట్లో రక్తపు మరకలు ఉండడం, ఇవన్నీ దీన్నే సూచిస్తున్నాయి. ఏక్నాథ్ వాక్మార్ అని వాచ్ చేస్తూ ఉంటుంది. భయపడొద్దు. మీకు తెలిసిందే చెప్పండి. పీటర్ని ఎలా మీట్ అయ్యారు? ఆయన నన్ను బారు బయట కలిశారు. ఇంటికి తీసుకువెళ్లారు. భోజనం పెట్టారు. అక్కడే ఉండమన్నారు. అక్కడెలా ఉన్నారు? గొడవలు ఉండేవా? ఐ మీన్ మీ దగ్గర తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేశాడా? లేదు సార్, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఆయన చాలా మంచివారు. మరెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అక్కడే ఉండి నేనేం చేస్తాను? ఆయన నాకు బంధువు కాదు. కొన్ని రోజులు నన్ను ఆదరించారు. పెళ్లికి ఆయన రెడీగా ఏం లేరు. జీవితాంతం నన్ను చూసుకుంటానని ఏమీ చెప్పలేదే. పెళ్లికి ఒప్పుకోలేదా? అందువల్ల నువ్వు వదిలేసి వెళ్ళిపోయావా? సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇలా చూడు, అతని ఇంట్లో చాలా రోజులు ఉన్నావు. ఎక్కడ డబ్బుంది, ఎంతుంది అని నీకు తెలుసు. ఇంట్లో వాళ్ళ విషయాలు మొత్తం నీకు తెలుసు. అందువల్ల నిజం చెప్పు. సార్ నాకు ఏమీ తెలియదు సార్. చాలా కష్టపడుతూ ఉంటే నాకు సాయం చేశారు అంతే సార్.
పోలీసులు అన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పీటర్ క్యారెక్టర్ మంచిదనే అందరూ అనుకుంటూ వచ్చారు. ఈ హత్యకి కారణమేంటో పోలీసులకు అర్థం కాకుండా అయోమయంగా ఉన్నారు. హత్య లేదా పాత పగ లేదా ఇంకేదైనా యాంగిల్ ఉందని ఆలోచించారు. పోలీసులకి సీసీటీవీ ఫుటేజ్ దొరికిన వెంటనే ఇది ఇంకో యాంగిల్లో వెళ్లడం మొదలైంది. ఆ వీడియోలో ఒక కార్ ఎవ్వరూ లేని ఒక చోటుకి వెళ్లి ఆగింది. పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టినంతా వృధా అయిపోయింది. వెయిట్ రివర్స్ వెళ్ళు. అందరి ముందు పీటర్ని చంపుతానని బెదిరించావు. నా కెరియర్నే నాశనం చేసావు డికోస్టా. ఒక్కరోజు చంపుతాను, నువ్వు తప్పించుకోలేవు. ఆయన ఇంటికెళ్ళావు, ఆయన డబ్బును దొంగిలించావు, దయ లేకుండా చంపేశావు. అక్టోబర్ 12 రాత్రి ఆయన బాడీని సీసైడ్ లో వేసేశావు. వావ్, మంచి శిష్యుడిగా ఉన్నావురా. ఏంటి సార్ మీరు చెప్తున్నారు? వాళ్ళు నా గురువు. ఆ రోజు మత్తులో ఏదో జరిగింది సార్. మత్తు నుంచి బయటకు వచ్చిన వెంటనే సారీ చెప్పాలనుకున్నాను. ఇది అతని కోసం నేను కొత్త వైలిన్ని తీసుకున్నాను. ఇలా చూడండి. ఫోటో కూడా ఉంది. తప్పును కనిపెట్టకుండా చేశావు. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు అతను మీట్ చేయలేదు. 12th అక్టోబర్ నైట్ ఎక్కడున్నావు? అది నేను బార్లో ఉన్నాను సార్. నువ్వు బార్లో ఉంటే మర్డర్ స్పాట్లో నీ కారు అలా వచ్చింది. ఇలా చూడు, నిజం చెప్పకపోతే చచ్చిపోతావు లేదా జీవితాంతం కుంటివాడివైపోతావు. సార్ నైట్ 2 గంటల దాకా మందు తాగుతూ కూర్చున్నాను సార్. అండ్ కార్ కూడా పార్కింగ్లో ఉండేది సార్. సందీప్ పాండే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు? సార్ నేను బండిని ఎక్కడికి తీసుకెళ్లేదు సార్. ఇక్కడ పార్కింగ్ సమస్యలు చాలా ఉన్నాయి, అందుకనే కుర్రాళ్ళకి ఎక్కి ఇచ్చి పార్క్ చేయమని చెప్తూ ఉంటాం. ఓ రోజు సందీప్ కార్ని ఎవరు పార్క్ చేశారు? అభిషేక్ యాదవ్. అభిషేక్ ఎక్కడుంటాడు? లేకరా సార్ లెగో. సార్ లేకమంటున్నాడా? సార్ లేకరా, నేను ఎలాంటి లెగో. తప్పు చేయలేదు చెప్పు. సార్. 12 అక్టోబర్ సంజయ్ జోషి బండి తీసుకుని ఎక్కడికి వెళ్ళావురా? సార్ సందీపా? ఎవరు సందీప్ సార్? ఏ సందీపా? చూపిస్తా. నీళ్లు వేడెక్కాయా? వేడెక్కాయి. చూడు, ఇలా చూడు, సూసైడ్లా ఉంటుంది. ఏ సార్ 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 నేను మీతో అన్ని విషయాల్ని చెప్పేస్తాను సరే, సార్. చెప్పు. అయినా దయచేసి నన్ను కొట్టకండి సార్. సార్ సార్ అదేంటంటే నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి బండి డ్రైవ్ చేస్తాను. ఆ రోజు నేను మాల్ దాకా బండిలో తిరిగాను. నీతో ఎవరిని తీసుకెళ్ళావు చెప్పరా? సార్ గర్ల్ ఫ్రెండ్ సార్. పేరు 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 ఎవరు? అంజలి సార్, తను నా గర్ల్ ఫ్రెండ్. అంజలి మాత్రేనా? పీటర్ పెంచుకునే అమ్మాయా? అరే ఎటువంటి నాన్న సార్, ఆ పీటర్ ఆమెకి చాలా ఇబ్బంది పెట్టాడు. అంజలి ఏది? నాతో రా. ఏమైంది మ్యామ్? నాతో రా. ఎందుకు రావాలి? రా. అరే అరే, మేడం ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేడం మిమ్మల్ని అడుగుతున్నాను. నన్ను వదలండి. పీటర్ మా నాన్నలాగా అని చెప్పావు, కానీ ఈ అభిషేక్ అతను నిన్ను ఇబ్బంది పెట్టాడని నీ బాయ్ ఫ్రెండ్ చెప్తున్నాడు. నువ్వు అభిషేక్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తావంట. దాంతో 12 అక్టోబర్ నైట్ వీడితో బాగా తిరిగావంట. సార్ ఇతను అబద్ధాలు చెప్తున్నాడు. ఇతను నేను పట్టించుకోలేదని అబద్ధం ఆడుతున్నాడు. అంతేకాదు ఇతనితో పాటు నేను కార్లో తిరగలేదు. అంతేకాదు ఇతను నా బాయ్ ఫ్రెండ్ కూడా కాదు. సార్ తన మాట మీరు అసలు నమ్మొద్దు. తను మొత్తం అబద్ధం చెప్తుంది. మీరు నన్ను నమ్మలేదంటే మీరు అలీని అడగండి సార్. సార్ నేను అంజలికి హెల్ప్ చేశాను అంతే. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మర్డర్ గురించి నాకేం తెలియదు సార్. నేను బాడీని కూడా చూడలేదు సార్. సార్ కానీ అంజలి మంచి అమ్మాయి కాదు సార్. సార్ ఒకే టైంలో మా ఇద్దరితో తిరిగేది సార్.
కానీ మర్డర్ గురించి నాకేం తెలియదు సార్. ఎందుకని ఇద్దరు చాలా టెన్షన్గా ఉన్నారు? రియా, పీటర్ అంకుల్ చనిపోయారు. ఎలా? తనతో చాలా నీచంగా ప్రవర్తించాడు. ఇప్పుడు అతని బాడీ ఇంట్లో ఉంది. నా మైండ్ మొత్తం బ్లాంక్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే, ఇంత పెద్ద బాడీని ఎక్కడికి తీసుకెళ్ళి దాస్తావురా? సరే ఇలా చూడు, బాడీని కట్ చేయడానికి పెద్ద కత్తి, గోన్ సంచి నేను ఇస్తాను, సరేనా? కానీ నేను మాత్రం నీతో రాను. సార్, ఇతను అబద్ధం ఆడుతున్నాడు. నా పేరు చెడగొట్టాలనుకుంటున్నాడు. ఇతనికి మొదటి నుండి నా మీద కోపం. ఎప్పుడైతే ఇతను నేను వద్దన్నానో అప్పుడే నా మీద పగ తీర్చుకుంటానని చెప్పాడు. తర్వాత మా నాన్నని చంపి పగ తీర్చుకున్నాడు. తను అబద్ధం చెప్తుంది సార్. తనే నాకు చెప్పింది పీటర్ తనతో తప్పుగా ప్రవర్తించాడని. తర్వాత వాడు వేరే అమ్మాయి దగ్గర ఇరుక్కున్నాడు. అదే తను చంపి పగ తీర్చుకుంది. నాన్న నిజంగానే మంచివారు. ఆయన నాకు ద్రోహం ఎప్పటికీ చేయరు. ఆయన నాతో చెప్పారు, ఆడవాళ్ళని ఆయన సంతోష పెట్టలేను అని. అందుకే ఆయన వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ దొంగలే. వీళ్ళ కాల్ డీటెయిల్స్ తీ. ఎవరెవరితో వీళ్ళు టచ్లో ఉన్నారో, అలాగే హత్య చేసిన వాళ్ళలో ఎవరైనా అపాయింట్ చేశారేమో చూడు. ఇంకో విషయం, రాణి హిస్టరీ మొత్తం కావాలి. 2 నెలలు ఎవరితో ఉంది, ఎక్కడ ఉంది? ఈ హత్యకి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. పీటర్ డికోసా హత్యకి ఈవిడికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. పోలీసుల దగ్గర ఇప్పుడు ఒకే ఒక దారి మాత్రం ఉంది. పోలీసులకి తెలియాల్సిందల్లా ఒకటే, అంటే పీటర్ నిజంగానే ఇంపార్టెంటా? నిజం అబద్ధం బయటికి తీసుకురావడానికి ఇదొక దార. పోలీసులకి చీకట్లో ఒక రాయిని వెతుకుతున్నట్టు అయిపోయింది ఈ విషయం. క్యాథరిన్, మాతో పాటు నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రా. కానీ నేను ఏం తప్పు చేశాను? మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తను ఎలాంటి తప్పు చేసింది చెప్పండి. ఇలా చూడండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పీటర్ గురించి ఎంక్వైరీ చేయాలి. ఇలా చూడండి, మీరు వకీల్ని పిలవండి. మీరు కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. రండి. ఏంటిది? అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం జరుగుతుంది? మీరు భయపడకండి. మాకు తెలిసినంత వరకు మీ ఎక్స్ హస్బెండ్ పీటర్ సెక్సువలీ వీకా? ఆ కారణం చేతే ఆయన మొదటి భార్య మీరు విడిపోయారా? మీరిలా మౌనంగా ఉంటే అవును అంటున్నారని అర్థం. ఈ కేసుకి ఈ ప్రశ్న చాలా ముఖ్యం, అందుకే అడుగుతున్నా. సార్, ఈ విషయంగా నేనేమీ మాట్లాడదలుచుకోవట్లేదు. ఓకే, అయితే స్ట్రైట్గా అడుగుతున్నా. రాబీ ఎవరి కొడుకు? ఏంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? నేను వేరే నిర్ణయాలు తీసుకుంటే అది మీకు సమస్య అవుతుంది. పీటర్ మంచి వ్యక్తి, బట్ సెక్షువలీ వీక్. మరి రాబీ ఎవరి కొడుకో చెప్పండి. మీ దగ్గర దీనికి సమాధానం లేకపోతే రాబీ DNA టెస్ట్ చేసి దాని తర్వాత... ప్లీజ్ స్టాప్ ఇట్ సార్. అతను నా తమ్ముడు లాంటివాడు. మరెందుకు ముందు అబద్ధం ఆడారు? అతని గుణం ఎలా ఉన్నా సరే ఐ లవ్డ్ హిమ్. చనిపోయాక ఆయన పేరుని చెడగొట్టాలనుకోవడం లేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. పర్వాలేదు. పర్వాలేదు, ఉండనివ్వండి, నేను చూసుకుంటాను. సార్, అభిషేక్ ఫోన్ కాల్స్ అన్ని చెక్ చేశాను. అతను అంజలికి కాల్ చేశాడు. తను కూడా తనకు కాల్ చేసింది. అయితే అంజలి కనెక్షన్లోనే ఉంది. సార్, అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలా చూడండి, 442425. కొన్ని రోజుల ముందు అభిషేక్ నంబర్ నుంచి ఈ నంబర్కు కాల్స్ వెళ్ళాయి సార్. ఎవరి నెంబర్? సార్, పేరు బల్దేవ్ చౌహాన్. బల్దేవ్ చౌహాన్. చెప్పండి. బల్దేవ్ చౌహాన్? అవును, తను మా అన్నయ్య. 6 నెలల క్రితం ఏదో పర్సనల్ పని మీద బయటికి వెళ్ళాడు. కానీ ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. నేను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. తన బండి కూడా దొరికింది, కానీ తను ఇంకా దొరకలేదు. ఓకే, అయితే ఆయన ఏం చేస్తుంటాడు? షేర్ మార్కెట్లో బిజినెస్ చేసేవారు. అంతా బానే జరిగేది. అతని పర్సనల్ వస్తువులు, ల్యాప్టాప్ లాంటివి ఇంట్లో ఉన్నాయా? అవును సార్, నేను ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ పాస్వర్డ్ అడుగుతోంది. అందుకే అలాగే వదిలేశాను. ఆ ల్యాప్టాప్ ఫోటో మాకు కావాలి. రాణి, నువ్వు నిజం చెప్తే నీకు ఈ కేసుకి మంచిది. దాయకుండా చెప్పు. పీటర్తోనే కదా ఉండేదానివి. వాడితో సంబంధం ఎటువంటిది? నీకు అతనితో ఏదైనా రిలేషన్షిప్ ఉందా?
మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఆశ నాతో చెప్పిందే. సరే, ఆ అమ్మాయి అంజలి, ఆమెతో ఏంటి రిలేషన్? నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. తాగొచ్చి భయంకరంగా సెక్స్ చేస్తాడు. నన్నేం చేయమంటారు? ఇక నాకు వేరే దారి లేదు. పిల్లల కోసం ఓర్చుకుంటున్నాను, కానీ అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఆయనకి అంజలికి ఏదో ఉందని తెలిసిందో అప్పుడే ఆయన్ని అడిగాను. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని మాత్రం చెప్పాడు. ఎందుకు అని అడిగాను. నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు అర్థమైపోయింది. నా అవసరం తీరిపోయింది అనుకున్నాను. ఎందుకంటే తనకి మరొకరితో వచ్చింది కదా. సార్, ఒక్క నిమిషం. ఇక్కడెవరో బల్దేవ్తో మాట్లాడారు కదా, అతను 6 నెలలుగా మిస్సింగ్లోనే ఉన్నాడు. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది. కొన్ని రోజుల క్రితం అతని కారు ఒక చోట దొరికింది. ఫ్యామిలీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంది, దాన్ని కూడా మనం ఓపెన్ చేశాం సార్. సరే చెప్పండి, ఇది మీ నెంబర్ కాదని చెప్పండి. ఈ వీడియో ఫుటేజ్లో మీరు లేరని చెప్పండి. బల్దేవ్తో ఎటువంటి రిలేషన్షిప్ లేదని చెప్పండి. పీటర్ని నాన్న అని చెప్పండి. ఒక అమ్మాయి ఈ ప్రపంచాన్ని చూసింది లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒక పూట భోజనం కూడా అమ్మాయికి పెట్టలేకపోయారు. అన్న అయితే ఉపదేశమే చేస్తాడు. అమ్మ చెప్తుంది, పో వెళ్ళి సంపాదించుకొనిరా. ఆ తరువాత నేను ఇదిగో ఈ అభిషేక్ని చూశాను. నన్ను లవ్ చేస్తానని చెప్పాడు, కానీ అది నా శరీరం కోసమే. క్రైమ్ జీవితానికి పరిష్కారం కాదు. ఈ చిన్న వయసులోనే చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు మిగిలిన జీవితం జైల్లోనే. ఐఎమ్ సారీ బట్ బల్దేవ్ ఇస్ నో మోర్. మేము గుజరాత్ పోలీసులతో కన్ఫర్మ్ చేసుకున్నాం. 6 నెలల క్రితం అతన్ని ఎవరో హత్య చేసి బూడిదే చేసేశారు. పోలీసులు కూడా ఆచూకీ దొరకపోవడం వల్ల ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. నాకు ఇప్పుడు కూడా నమ్మశక్యంగా లేదు. పీటర్ ఇలా కూడా చేస్తాడా? అంజలి, రాణి, క్యాథరిన్ సాక్ష్యాల ప్రకారం పీటర్ ఒక డ్యూయల్ పర్సనాలిటీని తెలిసింది. రాత్రిపూట బాగా తాగి అమ్మాయిలతో మృగంలా నడుచుకుంటారని తెలిసింది. కానీ పగటిపూట మాత్రం చాలా మంచోడి ఇమేజ్ ని అతను క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. వాడి కోరికలు ఇవన్నీ కూడా ఒక మంచోడనే ఇమేజ్ లో దాచి పెట్టుకున్నాడు. ఈనాటికి ప్రజలందరూ పీటర్ వేషాన్ని అసలు నమ్మలేకపోతున్నారు. అంజలి సుఖాన్ని అనుభవించడానికి జీవితంలో తప్పుదారి పట్టింది. పీటర్ మీద పగ తీర్చుకుంది, కానీ అది కూడా తప్పేనంటాను. ఇక మూడవది, బల్దేవ్ కోరిక తనని నాశనం చేసింది. ఏక్నాథ్ అనే అతను మతి స్థిమితం లేకుండా ఉన్నాడు. అతన్ని ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది. ఈ మర్డర్ కి అతనికి ఎలాంటి సంబంధం లేదు. మీ కలల్ని, కోరికల్ని నెరవేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ముఖ్యమైన విషయం, దానికోసం నిజాయితీదారిని ఎంచుకోవాలి. నేను మీ అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్ లో కలుస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. గుర్తుంచుకోండి, క్రైమ్ కి మనకి ఉన్న దూరం ఒక దారం అంతే ఉంది. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.